ఓం శాంతి. ఈరోజు మళ్ళీ 4/7/2022 मीठे बच्चे, बाबा आया है तुम्हें सौभाग्यशाली बनाने। सौभाग्यशाली अर्थात स्वर्ग का मालिक। तुम्हारा भी कर्तव्य है सबको आप समान बनाना। మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మిమ్మల్ని సౌభాగ్యశాలిగా తయారు చేయటానికి. సౌభాగ్యశాలి కావడము అంటే స్వర్గానికి మాలికులుగా కావడం. మీ యొక్క కర్తవ్యం కూడా అందరినీ తమ సమానంగా తయారు చేయటం. సౌభాగ్యశాలిగా తయారవడం అంటే స్వర్గానికి మాలికులు కావడం. తర్వాత మీ కర్తవ్యం కూడా ఏమవుతుంది? అందరినీ तम समानंगा तैयार చేయటం. प्रश्न, सबसे नंबर 1 कॉन्फ्रेंस कब और कौन सी होती, उससे प्राप्ति क्या है? अन्निंटिकన్నా నంబర్ 1 మిలనము ఎప్పుడు మరియు ఎటువంటిది జరుగుతుంది? అన్నింటికన్నా నంబర్ 1 మిలనము ఎప్పుడు మరియు ఎటువంటి మిలనం జరుగుతుంది? దాని ద్వారా ప్రాప్తి ఏంటి? उत्तर, संगम पर आत्मा और परमात्मा का मिलन ही नंबर 1 कॉन्फ्रेंस है. संगम युगంలో ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలనమే నంబర్ 1 కాన్ఫరెన్స్, నంబర్ 1 सम्मेलन అవుతుంది. जब ये कॉन्फ्रेंस होती तब आत्माओं को परमात्मा से मुक्ति व जीवन मुक्ति का वर्षा मिलता है. प्रति कॉन्फ्रेंस ఈ మిలనము జరుగుతుందో ఆత్మలకు పరమాత్మ నుండి ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ప్రాప్తి ఏంటి అర్థమైంది కదా ఈ సమ్మేళనం ద్వారా. इससे ही सच्चा सच्चा कुंभ भी कहा जाता है. దీన్ని సత్య సత్యమైన కుంభ మేళా అని చెప్తారు. ये कुंभ का मेला फर्स्ट क्लास कॉन्फ्रेंस है. ఈ కుంభ మేళా చాలా ఫస్ట్ క్లాస్ అయిన సమ్మేళనమైంది. इसके बाद फिर कोई कॉन्फ्रेंस ये आदि होते नहीं, सब बंद हो जाते. దీని తర్వాత ఇంకే సమ్మేళనాలు జరగవు. సంగమేగంలో ఆత్మ పరమాత్మ కలిసి వెళ్ళిన తర్వాత ఇంకే సమ్మేళనాలు అని యజ్ఞాలు తపస్సులు అని ఇవి ఏమి ఇంకా చేయం మనం. 2 యుగాల వరకు అన్ని బంద్ అయిపోతాయి అన్నమాట. गीत ए रोज पाट, माता ओ माता तू सबके भाग्य विधाता. माता ओ माता नीवु अंदरी भाग्य विधातावु अनि पाट. ओम शांति. बच्चों ने महिमा का गीत सुना. पिल्लली पाटलो महिमा का पाट विन्नारू. बच्चे जानते हैं भक्ति मार्ग में महिमा ही होती आई है. जो पास्ट हो गए उनकी फिर महिमा होती है. भक्ति मार्ग लो ఏదైతే పాస్ట్ జరిగిపోయిన చరిత్ర ఉందో దాని ఆధారంతో మహిమ పాడడం అనేది ఉంది. जगदम्बा की महिमा गाती है तो वो भाग्य विधाता. अब ये हुई भक्ति और महिमा. तुम भक्ति और महिमा कर नहीं सकते हो. जगदम्बा महिमा పాడేరి రోజు పాటలో నీవు భాగ్య విధాత అని. భక్తి మహిమ అదే ఆ పాటలో మనం విన్నది. మీరైతే ఇప్పుడు భక్తి మహిమ చెయ్యరు కదా అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే కి సౌభాగ్య విధాత एक ही बाप है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సౌభాగ్య విధాత ఒక్క బాబా. ये भाग्य विधाता और सौभाग्य विधाता है एक दूसरा ना कोई. భాగ్య విధాత సౌభాగ్య విధాత శివ బాబా తప్ప ఇంకెవరు లేదు అని అర్థం అవుతుంది కదా మనకి. इस समय ही तुम जानती हो वो सिर्फ भक्ति करते महिमा गाते. వాళ్ళు కేవలం భక్తి చేస్తారు, మహిమ పాడతారు. ఈ రహస్యం వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు. భాగ్య విధాత ఎవరు? భగవంతుడే అని తెలుసుకున్నారు కదా. అభి హం భగత్ తో నహీ హై, హమ్ హో గయే భగవాన్ కే బచ్చే. ఇప్పుడు మనం భక్తులుగా లేము, భగవంతునికి పిల్లలయ్యాము. పిల్లలం, భక్తులు కాదు మనం కదా. ఇన్నాళ్ళు భక్తులుగా ఉన్నాం.
ఇప్పుడు పిల్లలు అయిపోయాం. कैसे भाग्य अथवा सौभाग्य बनाते, कैसे अपने को भाग्यशाली अथवा सौभाग्यशाली श्रीमत पर बनाते हैं, वो है हर एक के पुरुषार्थ पर. పిల్లలు అయిపోయాక ఇక్కడ ఎలా తమ యొక్క భాగ్యశాలి లేదా సౌభాగ్యశాలిగా తమను తాము శ్రీమతం మీద నడుస్తూ ఎలా భాగ్యశాలి సౌభాగ్యశాలిగా తయారు చేసుకుంటున్నాం మనల్ని మనము అనేది అది మీ ప్రతి ఒక్కరి పురుషార్థం మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు బాబా. इस समय पर तुम पुरुषार्थी हो बाप से वर्षा लेने की. బాబా నుండి వారసత్వం తీసుకునే పురుషార్థిగా ఉన్నాం అందరము. ये जानते सभी बच्चों को एक बाप से वर्षा लेना. ఒక బాబా నుండి పిల్లలందరూ మనం వారసత్వం తీసుకోవాలి. भाग्यशाली व सौभाग्यशाली अथवा सौभाग्य विधाता तुम हो, क्योंकि माँ बाप के बच्चे हो. भाग्यशाली सौभाग्यशाली లేదా సౌభాగ్య విధాత మీరు అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే అసలైన తల్లి తండ్రికి పిల్లలు అయ్యారు. तुम्हारा भी ये कर्तव्य है हर एक मनुष्य को भाग्यशाली सौभाग्यशाली बनाना. ఎప్పుడైతే మీరు సౌభాగ్యశాలి అయ్యారు మీ కర్తవ్యము మీ డ్యూటీ తయారవుతుంది అంటే ప్రతి ఒక్క మనుషులను భాగ్యశాలిగా సౌభాగ్యశాలిగా తయారు చేయటము. సౌభాగ్యశాలి అర్థాత్ స్వర్గకే మాలిక్ బనే. సౌభాగ్యశాలి కావడం అంటే స్వర్గానికి మాలికులుగా तैयार कावाली. 100% भाग्यशाली जो है वो स्वर्ग के मालिक बनती है. उनमें भी फिर नंबर वाले 100% భాగ్యశాలి అనేవారు స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నారు. అందులో కూడా మళ్ళీ నంబర్ వారి ఉంటారు స్వర్గానికి మాలికులు అయ్యే వాళ్ళలో కూడా. सूर्यवंशी को ही सौभाग्यशाली कहेंगे. सूर्यवंशस्ने सौभाग्यशाली अंटामु. त्रेता में 2 कला कम हो जाती तो उनको स्वर्ग नहीं कहेंगे, उनको सूर्यवंशी नहीं कहेंगे. సూర్యవంశం అంటే సతయుగం నుండి వచ్చే వాళ్ళు స్టార్టింగ్ నుండి వాళ్ళు అసలైన సౌభాగ్యశాలి. త్రేతాలో వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి కదా, అక్కడ నుండి ఎవరైతే ఎంటర్ అవుతారో ఈ ఆటలో వాళ్ళు సౌభాగ్యశాలి కాదు అని చెప్తున్నారు బాబా. 2 కళలు తగ్గిపోతాయి కదా అప్పటికి. बच्चे तो जानते हैं कि हमको तो 100% సౌభాగ్యశాలి बनना है. కానీ ఇక్కడ మనం ఎందుకు వచ్చాం 100% సౌభాగ్యశాలి కావటానికంటే సత్యగా నుండి రావాలి అని. सूर्यवंशी में प्रिंस प्रिंसेस बनना है, ये ईश्वरीय कॉलेज है ना. సూర్యవంశీ రాకుమారి రాకుమారులు అవ్వాలి అనేది కదా మన లక్ష్యం. ఇది ఈశ్వరీయ కాలేజ్ కదా. ईश्वर है विश्व का रचयिता, ये है విశ్వ का मालिक बनने का కాలేజ్. ఈశ్వరుడు అంటే విశ్వానికి రచయిత, అతడు చదివించే కాలేజ్ ఇది. ఈశ్వర రచయిత కాబట్టి విశ్వానికి మాలికులుగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు. ఈశ్వర్ పడాతే హే कहते हैं मैं तुमको पढ़ाता हूँ, మహారాజావు కా మహారాజా బనాతా హూ. ఈశ్వరుడు చెప్తున్నారు నేను మీకు రోజు చదివిస్తున్నాను, మహారాజా పైన కూడా మహారాజులుగా తయారు చేస్తున్నాను అని. యహే తుమ్హారీ పढ़ाई के ऊपर जो जितना पढ़ता है वो औरों को भी ऐसे ही पढ़ाएंगे, ऐसे ही सौभाग्यशाली बनाएंगे. అయితే ఈ చదువు ఎవరు ఎంత చదువుకుంటారో అంతే ఇతరులు కూడా చదివిస్తారు, ఇతరుల్ని కూడా సౌభాగ్యశాలిగా తయారు చేస్తూ ఉంటారు. తుమ్ బచ్చోं का धंधा ही ये है, శివ్ బాబా హే సిక్లానే వాలా. పిల్లల యొక్క పనే ఇది, అందరికీ చదువు అందేలాగా చేయడం. భలే రోజు వచ్చి చదువుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ చదువుకుంటారా చదవరు అనేది, కానీ ఇది ఇది విషయం అనేది అయితే చెప్పేయాలి కదా. వాళ్ళు రాలేదనుకోండి తర్వాత వాళ్ళు బాధపడతారు, మన డ్యూటీ అయితే అయిపోతుంది కదా. శివ్ బాబా మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ. బాకీ సబ్ బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణ్ బచ్చే సబ్ సీక్తే హై. మిగిలిన వాళ్ళు బ్రహ్మ అలాగే సరస్వతి మమ్మ బ్రాహ్మణు పిల్లలు మనందరం నేర్చుకునే వాళ్ళే, నేర్పించేవారు ఒక శివ్ బాబా. ब्राह्मण ब्राह्मणियां जानते हम फिर सो देवता बनेंगे. इस समय भारत का कोई धर्म है नहीं, देवता धर्म को जानते ही नहीं. धर्म को ना जानना गोया इरिलीजियस है. धर्म में ताकत होती है. देवी देवता धर्म वाले जब सतयुग में थे तो आता सुख था, अभी तो हुई कलयुग.
బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులు మీరు ఫిరస్సో మరలా దేవతగా తయారవుతున్నారు. ఈ సమయంలో దేవతా ధర్మం కోసం ఎవరికి తెలీదు కదా. భారతీయులకు ధర్మం అనేది ఏది లేదు. ధర్మం కోసం మాది దేవతా ధర్మం, రియల్ ధర్మం ఏంటి అనేది తెలుసుకొని కారణంగా అధర్మిగా అయిపోయారు. చెప్తారు కదా, ధర్మంలో శక్తి ఉంటుంది అని. దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు ఇంత శక్తి ఉండేది, అపార సుఖం ఉండేది. మన ధర్మాన్ని మనం మర్చిపోయాక గతి లేని వాళ్ళలాగా ఉన్నామన్నమాట ఈ ప్రపంచంలో. ఇప్పుడైతే కలియుగం ఉంది. పురుషార్థ్ కర్ సత్యుగ్ మే ఆనా హై, జీవన్ ముక్త బన్నా హై. ఇప్పుడు పురుషార్థం చేసి సత్యుగంలో వెళ్ళాలి, జీవన్ ముక్తులుగా తయారు కావాలి. మనం జీవన్ బంధక త్యాగ్ కర్నా, జీవన బంధన విడిచిపెట్టాలి. స్వర్గ కో యాద్ కర్నా, యాద్ కహో యా యోగ కహో బాత్ ఏకే హై. స్వర్గాన్ని జ్ఞాపకం చేయాలి మనం. దీన్నే బాబా స్మృతి యోగము అని అంటాం. योग को ही कहा जाता है कम्युनियन, मिलाप. तुम्हारा योग है ही एक शिव बाबा से. యోగాన్ని కలయిక అంటాం. ఒక శివ బాబాతో మీ కలయిక జరుగుతుంది. ఇదే యోగము. दूसरे से कम्युनियन है ही नहीं सिवाय एक शिव बाबा के. ఒక శివ బాబా తప్ప ఇంకెవరితో మనం సంబంధము మిలనము లేనే లేదు. తో ఉస్కో హి యాద్ కరో. ఒక శివ బాబానే జ్ఞాపకం చేయండి. మరి बाबा आप कितने मीठे हो, ना मानना चितता. आपने तो कितनी कमाल की है जो हमको स्वर्ग की बादशाही देते हो. ఏ విధంగా మనము బాబాతో మిలనం అనేది చెయ్యాలి, సంబంధం కలపాలి. బాబా మీరెంత మధురమైన వారు. మాట్లాడాలి బాబాతో మనం. మనస్సులో కానీ చిత్తంలో కానీ లేనిది మీరెంత అద్భుతం చేశారు. నీ వారిగా మమ్మల్ని చేసేసుకున్నారు, మాకు స్వర్గ రాజ్యం ఇస్తున్నారు అని మాట్లాడాలిగా. कोई भी हालत में बाप को याद करना है अथवा कम्युनियन करना है. बाप को याद करते, बाबा से बोलते हैं, उनके साथ सभी का कम्युनियन है. ఇలాంటి పరిస్థితుల్లోనైనా బాబాను జ్ఞాపకం చేసుకోవాలి. మనము బాబాతో సంబంధం జోడించుకోవాలి. బాబాతో మాట్లాడుతూ ఉంటాం మనం. అదే కదా యోగం అంటే. उनके साथ सभी का कम्युनियन है. जब आप बताते हैं तब कहते हैं भगवान इनकी आयु बड़ी करो, अर्जी हमारी मर्जी बाबा आपकी. ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి సంబంధం అతని వైపు వెళ్ళిపోతుంది కదా. అంటే ప్రపంచంలో అందరి సంబంధం అతనితో ఉన్నట్లే. కష్టం వచ్చినప్పుడు అతను గుర్తొస్తారు. ఓ భగవంతుడా వీళ్ళకి ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఫిర్యాదు మేము అంటే దరఖాస్తు మేము పెడుతున్నాము, దాన్ని పూర్తి చేయటం మీ మీద భారం పెట్టాం, మీ ఇష్టం అని అంటూ ఉంటారు కదా. తో ఏ కమ్యూనియన్ హువానా, ఇలా పిలిచినప్పుడు కష్టం వచ్చినప్పుడు అది భగవంతునితో కమ్యూనియన్ మిలనము సంబంధము అయింది కదా. ये याद की यात्रा होती ही एक बार है, जबकि बाप आकर सिखलाते हैं और सब कम्युनियन मनुष्य मनुष्य को सिखलाते हैं. गुरु के पास जाएंगे, कृपा क्षमा करो, ये आफत मिटाओ. अभी तुम बाबा के पास बैठे, बाबा से कम्युनियन है. ఒకసారి సంగమయుగంలోనే బాబా వచ్చి ఈ మిలనం జరుపుకోవటం నేర్పిస్తున్నారు. ఇంకా మిగిలిన చోటంతా మానవుల మిలనమే జరుగుతుంది. గురువుల దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా మానవ దేహదారితో సంబంధం ఉంటుంది కదా. కృప చూపించండి, క్షమించండి, మా ఆపద మా కష్టాన్ని తొలగించండి, ఇలా గురువులతో సంబంధం పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీరైతే ఇప్పుడు బాబా ఎదురుగా కూర్చున్నారు. బాబా దగ్గర బాబానే మీరు జ్ఞాపకం చేస్తారు కదా. బాబాకు యాద్ కర్ కह सकते बाबा इस हालत में हम क्या करें. बाबा समझाते बच्चे ये ड्रामा अनुसार दुख सुख होता है, तुम्हारा कम्युनियन है ही बाप से. బాబా ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాను అని మీ పరిస్థితులు మీరు బాబాతో మాట్లాడుతూ ఉంటారు కదా.
కమ్యూనియన్ ఎప్పుడు బాబాతో ఉంటుంది సంబంధం. బాబా చెప్తారు బచ్చే డ్రామా అనుసార సుఖ దుఃఖాలు ఉంటాయి, కానీ మీ సంబంధం అయితే బాబాతోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. बाबा कहते बच्चे ये तुम्हारा कर्म भोग है, अभी हम तुम्हारी कर्मातीत अवस्था बनाने आया हूं। कर्म भोग तो भोगना ही है, अभी मैं तुमको ऐसा ऊंच कर्म सिखलाता हूं, आगे के लिए ये कर्म भोग ना हो। ये कम्युनियन होती ही है आत्माओं की परमात्मा के साथ। బాబాతో మన సంబంధం ఎలా ఉంటుంది చూడండి. బాబా ఈ పరిస్థితులు ఏం చేయను, ఈ కష్టం ఉంది, ఈ రోగం ఉంది. బాబా అంటారు బచ్చే నువ్వు చేసుకున్న కర్మభోగం కదా ఇది, నేను కర్మాతీత అవస్థ తయారు చేయటానికే వచ్చాను. కర్మభోగం అయితే అనుభవించేయాలి, హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే అది ఖతం అవుతుంది కదా. కానీ నేను మీకు ఎలాంటి ఉన్నతమైన కర్మ నేర్పిస్తున్నాను అంటే ఇక ముందు మీకు కర్మభోగాలు ఉండవు, ఫాలో అయితే అని చెప్తున్నారు బాబా. ఇది ఆత్మల సంబంధం పరమాత్మతో ఏర్పడుతుంది కదా. परमात्मा बैठ आत्माओं के साथ कम्युनियन करते, और कहाँ भी परमात्मा आत्माओं से कम्युनियन करे या आत्मा परमात्मा से करे, ये हो नहीं सकता. ఇలా ఇంకెక్కడ పరమాత్మతో మనం మాట్లాడడము, పరమాత్మ మనతో మాట్లాడటం, ఆత్మలతో ఆత్మ పరమాత్మ సంబంధం అనేది ఇంకెక్కడ ఉండదు. वो तो ना आत्मा अपने को जानते हैं बाहर वाले, ना परमात्मा को जानते, सिर्फ गप्पोड़े मारते. ఎందుకు మిలనం ఉండదు ఎక్కడ? పరిచయం తెలియదు, ఆత్మ కోసము తెలీదు, పరమాత్మ కోసం తెలీదు. తెలిసినట్టు ఏదో గొప్పలు చెప్తారు. ये अब सुना कि ये कब सुनना भक्ति में कि परमात्मा स्टार है, उनमें सारा विनाशी पाठ नूंदा हुआ है. कभी से अक्षर सुने మీరే ఆలోచించండి. భక్తిలో ఏ సత్సంగాల్లోనైనా పరమాత్మ ఒక స్టార్, ఆ బిందువులో అవినాశి పాత్ర నిండి ఉంది అని విన్నారా? ఇక్కడ చెప్పలేదు కదా ఇంత క్లియర్గా. उन्हों का कम्युनियन कभी होता नहीं है परमात्मा से, बातचीत होती नहीं उन्हों का, वो तो सिर्फ ब्रह्म तत्व को याद करते हैं. ब्रह्म से तो कुछ बातचीत हो ना सके, बातचीत तो होगी आत्माओं से. आकाश से क्या बातचीत करेंगे? ब्रह्म तत्व भी आकाश है ना. వాళ్ళైతే బ్రహ్మతత్వమే పరమాత్మ అనుకొని తపస్సులో కూర్చుంటారు. తత్వం అంతా ఏం మాట్లాడతారు? అదొక ఆకాశం కదా, ఆకాశంలో ఆకాశం, దాంతో ఏం మాట్లాడతారు? అందుకే వాళ్ళది సంభాషణ అనేది ఉండదు. అందుకని పరమాత్మతో సంబంధం లేనట్టే కదా వాళ్ళు ఎన్ని తపస్సు చేసినా ఏం చేసినా. आत्मा ही जो महातत्व में रहती है वो यहाँ पाठ बजाने आती है, बाकी निर्वाण धाम में क्या कम्युनियन करेंगे? निर्वाण धाम में वो तो तत्व है ना, कम्युनियन होती है परमात्मा के साथ. మహాతత్వమది అక్కడి నుండి ఆత్మల పాత్ర అభినయించడానికి దిగుతున్నాం. బ్రహ్మ మహాతత్వం నిర్వాణ ధామం, దాంతో ఏం మాట్లాడతారు మీరు? పరమాత్మతో మాట్లాడతాను కదా. ఆత్మ హి బోల్తి సుంతి నార్గన్స్, ఆత్మే మాట్లాడుతుంది, వింటుంది ఇంద్రియాల ద్వారా. ఆత్మ బిగత్ శరీర్ కుచ్ కామ్ కర్ నా సకే. ఆత్మ లేకుండా శరీరము ఉపయోగపడదు, పని చేయదు. ये आत्माओं की परमात्मा के साथ कम्युनियन एक ही बार होती है. ఒకసారి ఆత్మల సంబంధం పరమాత్మతో ఏర్పడుతుంది. जिसकी ही महिमा है आत्मा ये, और परमात्मा अलग रहे बहुकाल. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయ్యారు, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగిందని మహిమ చేశారు కూడా శాస్త్రాల్లో. అది ఇదే అభి కమ్యూనియన్ హోతా హై. ఇప్పుడు అది శాస్త్రాల్లో విన్నాము, కానీ ఇప్పుడు ఆ మిలనం అనేది పరమాత్మతో అనుభవం చేస్తున్నాం. బస్ ఫిర్ కభీ హోతా హై नहीं. ఈ సంగమ యుగం దాటిపోయాక ఎప్పుడు మళ్ళీ ఇలాంటి మిలనం ఉండదు. దేవతాओं की कम्युनियन होती है क्या? దేవతలు పరమాత్మతో కలుస్తారా సత్యయుగంలో? वो तो कभी याद भी नहीं करते. వాళ్ళు ఎప్పుడు పిలువరు, జ్ఞాపకం చేయరు కదా పరమాత్మని.
अभी तुम बच्चे जानते हो हम आत्माओं का कनेक्शन है ही बाप से। बाप को ही सब याद करते हैं పతిత్ పవన్ ఆవు। ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మ మన సంబంధం ఒక బాబాతో పెట్టుకుంటున్నాము। పతిత పవన రండి అని పిలుస్తున్నాము। आत्मा ने कहा परम पिता परमात्मा को जो इस समय इस शरीर में प्रवेश है। ఆత్మ పరంపిత పరమాత్మతో చెప్పుకుంటుంది, మాట్లాడుతుంది కదా। ఇప్పుడు మనము ఏదైనా మాట్లాడేది పరమాత్మ అంటే ఎవరైతే ఇతని శరీరంలో ప్రవేశించి వచ్చారో అతడు। उनको कहते శాంతి దేనే వాళ్ళ దాత, అతనినే శాంతి ఇచ్చే దాత అని కూడా పిలుస్తారు, శాంతి దేవ అని। हम फिर शांति धाम में कैसे आवे? बाप कहते हैं बच्चे मुझे सुख शांति का वर्षा देने कल्प कल्प आना पड़ता है। మన మళ్ళీ శాంతి ధామానికి ఎలా చేరాలి? బాబా చెప్తా నేను రావాలి, మీకు సుఖము శాంతి వారసత్వం ఇవ్వడానికి నేను రావాలి, అప్పుడే మీరు మళ్ళీ వెళ్ళగలరు శాంతి ధామానికి అని చెప్తున్నారు బాబా। याद भी करते पतित पावना वो। तो बाप बैठ बच्चों को समझाते बच्चे अब मेरे पास आना है। పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు। బాబా కూర్చొని చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చేయాలి, టైం అయిపోయింది। ఆత్మ పర్ పాపం కా బోझ बहुत है, కానీ మీ ఆత్మ ఎలా ఉంది? పాపాల బరువు చాలా ఉంది మీ పైన। ఆత్మం को ही भोगना पड़ता है, शरीर धारण कराए सजा देते। ఆత్మ ఈ పాపాల శిక్ష అనుభవించాలి శరీరం ధరించి కదా। तब तो आत्मा को फील होगा ना, శరీరం ఉంటే కదా ఆత్మకు ఫీల్ అవుతుంది చేసిన పాపాలు అనుభవిస్తున్నాను। शरीर को चोट लगने से आत्मा को दुख होता है ना, శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఫీలింగ్ ఎవరికి వస్తుంది? దుఃఖం ఆత్మకి కదా। అలాగే శిక్ష పడినప్పుడు కూడా శరీరంలో ఉంటూనే మనం చేసుకున్న కర్మల శిక్ష అనుభవిస్తాం కదా। पुण्यात्मा पापात्मा कहा जाता है परंतु मनुष्य में ज्ञान है नहीं कि मैं आत्मा हूँ। పుణ్యాత్మ పాపాత్మ అంటారు కానీ మనుషుల్లో నేను ఆత్మ అనే జ్ఞానం లేదు। कम्युनियन सब आत्माओं की आत्माओं के साथ होती, आत्मा ही सारा खेल करती है। ఆత్మలకు ఆత్మలతో సంబంధం ఏర్పడుతుంది, ఆత్మే ఆట అంతా ఆడుతుంది అని చెప్తున్నారు బాబా। ఆత్మ शरीर के साथ कहते मेरे 7 बच्चे हैं। పరంపిత పరమాత్మ నిరాకారి, ఆత్మ శరీరంతో మాట్లాడుతుంది నాకు 7 మంది పిల్లలు, ఇంతమంది పిల్లలు అని చెప్పేది ఆత్మే శరీరం ద్వారా చెప్తుంది కదా। పరంపిత పరమాత్మ నిరాకారుడు, कहते मैं ఈ శరీर में आया मुझे इतने बच्चे, అతడు కూడా ఈ శరీరంలో వచ్చి నేను ఈ శరీరంలో వచ్చాను నాకు మీరు అందరు ఇంతమంది పిల్లలు చెప్తున్నారు బాబా। कितने बच्चों का दादा बनता हूँ, ఎంతమంది పిల్లలకి తాత కూడా అవుతున్నాను నేను శివ బాబా చెప్తున్నారు। హిసాబ్ కియా జాయే, లెక్క పెట్టండి ఎంతమంది పిల్లలు ఉన్నారు। పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మానవ సృష్టి రచితే। అచ్చా బ్రహ్మ కిస్కా బచ్చా? మానవ సృష్టిని రచిస్తున్నారు కదా పరంపిత పరమాత్మ బ్రహ్మలో వచ్చి, కాబట్టి అందరికీ అతడు తాత అనండి తండ్రి అనండి। బ్రహ్మ ఎవరి బిడ్డ? బ్రహ్మ ద్వారా అందరినీ రచిస్తారు బాబా। బ్రహ్మ ఎవరికి పుత్రుడు? शिव बाबा का, शिव बाबा के पुत्रुడు కదా। ये बुद्धि में रहता है परम पिता ब्रह्मा द्वारा सृष्टि रचते। ब्रह्मा क्रिएटर नहीं है, क्रिएटर निराकार शिव परमात्मा को ही कहेंगे। బ్రహ్మ ఎవరి పుత్రుడు అనేటప్పటికీ అక్కడ మన బుద్ధిలో అర్థమవుతున్నది ఏంటి? పరమ పిత బ్రహ్మ ద్వారా సృష్టి రచిస్తారు। ద్వారా అంటేనే బ్రహ్మ క్రియేటర్ కాదు, అతడు రచయిత కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ అతడు। నిరాకారుడు పరమాత్మనే క్రియేటర్ రచయిత అని అంటాము। वो आकर ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ करते, ఎలా రచిస్తారు అతడు? బ్రహ్మ త్రూ దత్తత తీసుకుంటున్నారు మనల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా। బచ్చే బచ్చే कहते रहते हैं। अब ये बातें तुम समझते, ఇతనిలో రాగానే పిల్లలారా పిల్లలారా బచ్చి బచ్చి అని పిలుస్తున్నారు చూడండి బాబా, పిల్లలుగా చేసేసుకుంటున్నారు మనందరినీ। ఇది సృష్టి రచన అంటే ఈ విషయాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు। सभी की बुद्धि में एक रस नहीं बैठता, बाप ही वर्षा देने लायक बनाएंगे, वर्षा देंगे लायक बनाएंगे। అందరి బుద్ధిలో ఏకరసంగా ఈ విషయాలు కూర్చోవట్లేదు, ఎంతో మంది వస్తున్నా బాబాయే వారసత్వం ఇస్తారు, మనల్ని యోగ్యులుగా తయారు చేస్తారు।
తండ్రే కదా అలా చేస్తారు. बाप को याद करो, इसको ही भारत का प्राचीन युग कहा जाता है। इससे ही विकट विनाश होंगे, फिर अंतमति सुगति हो जाएगी। याद से ही निरोगी बनेंगे, आयु बड़ी हो जाएगी। पुरुषार्थ से प्रारब्ध मिली हुई है। బాబా చెప్తున్నారు, బాబానే జ్ఞాపకం చేయండి. వారసత్వం ఇచ్చేవారెవరు? క్రియేటర్ ఎవరు? అర్థమైంది కదా. అతనినే మీరు జ్ఞాపకం చేయండి. దీనినే భారతదేశ ప్రాచీన యుగము అన్నారు. దీని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి బాబా స్మృతి చేయడం వలన. ఇంకా అంతమతి సుగతి, చివరి క్షణంలో బాబా స్మృతిలో వెళ్తాము. ప్రాణం పోయేటప్పుడు బాబా గుర్తొస్తారు. ఇన్నాళ్ళు ఇదే మార్గంలో ఫాలో అవుతూ తర్వాత ఇంకా ఏమవుతుంది? నిరోగిగా తయారవుతారు బాబాని జ్ఞాపకం చేస్తూ. ఆయుష్ పెరుగుతుంది మీకు. పురుషార్థంతో ప్రారంధం దొరుకుతుంది. సతీ కే మాలిక్ ఓ कैसे बने कोई भी नहीं जानते, మహిమ గాతే రేతే. సతీ గల దేవతలు కూడా ఈ పురుషార్థం చేసి అలాగ అయ్యారు, కానీ ఇది ఎవరికి తెలీదు. अर्थ कुछ भी नहीं समझते, వాళ్ళ మహిమ చేస్తారు దేవతలది, కానీ అర్థం తెలీదు. कितनी पूजा करते, यात्राएं करते, यहाँ तो बिल्कुल शांति है. ఎన్ని యాత్రలు పూజలు చేస్తారు, ఇక్కడ ఏమొద్దు, శాంతిగా కూర్చొని బాబాతో మాట్లాడండి అన్నారు బాబా భగవంతునితో. बल बाप ज्ञान का सागर है, परंतु कहते ये तो सेकंड की बात है, सिर्फ मुझे याद करो तो वर्षा तुम्हारा है. జ్ఞాన సాగరుడు బాబా, కానీ సెకండ్ యొక్క ప్రాప్తి కేవలం నన్ను జ్ఞాపకం చేసుకుంటే వారసత్వం మీదే అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. మన్మన భవ్ మధ్యాజీ భవ్, బాకీ హే డీటెయిల్ కి సమజాని. ఎందుకు సెకండ్ యొక్క ప్రాప్తి? ముఖ్యమైనది మన్మన భవ్, మనస్సు నా స్మృతిలో పెట్టండి. మధ్యాజీ భవ, మధ్యలో ఉన్న విష్ణు పదవి మీకు ఇస్తున్నాను నేను, దాన్ని గుర్తు చేసుకోండి. వారసత్వం, నన్ను వారసత్వాన్ని గుర్తు చేసుకోండి. ఇది ఒక్కటే మెయిన్. అసలు మిగిలినవన్నీ డీటెయిల్గా మనకు అర్థం చేస్తూ ఉంటారు బాబా. అంటే మాయాల మనల్ని వెంటాడుతుంది, వదలదు కదా. అందుకు రోజు మనని ఒక్కొక్క విషయం ఇక డీటెయిల్లో తీసుకెళ్ళి మనల్ని ఆ అనుభూతిలో తీసుకెళ్ళి ఆ రియలైజేషన్లోకి వస్తూ ఉంటే మనం మారుతూ ఉంటాం కదా. టైం పట్టేది ఇది మారడానికి, అందుకు డీటెయిల్గా చెప్తారు. కానీ మెయిన్ విషయం అయితే అది ఓబీ కితనే సమయసే దేతే రేతే, అది కూడా ఎన్నాళ్ళ నుండి వివరం చెప్తున్నారు బాబా. ఓ లో కాన్ఫరెన్స్ కర్తే రేతే, రిలీజియస్ కాన్ఫరెన్స్ బుల్లాతే, యూకే కాన్ఫరెన్స్ బుల్లాతే, సబ్ ఫాల్తూ హై. బయట మనుషులు రిలీజియస్ కాన్ఫరెన్స్లని, ధర్మ సమ్మేళనం అని, అలాగే యోగా కాన్ఫరెన్స్లని పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ వేస్ట్ అంటున్నారు బాబా. అందరినీ యోగా గురువులందరినీ పిలుస్తారు, లేదా రిలీజియస్ కాన్ఫరెన్స్ అంటే అన్ని ధర్మాల వాళ్ళని పిలిచి डिस्कशंस పెడతారు. అవన్నీ వేస్ట్. सेकंड में जीवन मुक्ति देने वाला है एक बाप. आत्मा और परमात्मा की जब कॉन्फ्रेंस होती है तब आत्माओं को परमात्मा से मुक्ति मिलती है. सेकंड లో జీవన్ ముక్తి ఇచ్చేవారు ఒక బాబా. ఆత్మ పరమాత్మల కాన్ఫరెన్స్ ఎప్పుడైతే ఈ మిలనం జరుగుతుందో అప్పుడు ముక్తి లభిస్తుంది పరమాత్మ నుండి మనకు. गाया भी जाता है आत्मा परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया जब सदगुरु मिला दलाल. శాస్త్రాల్లో కూడా గాయనం చేశారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరమయ్యారు, మళ్ళీ సద్గురు దళాలి రూపంలో దొరికినప్పుడు వారి సుందర మిలనం జరిగింది అని. ఎవరిది? ఆత్మ పరమాత్మిక మిలనం సద్గురు దళాలి ద్వారా లభించింది. అంటే ఈ బ్రహ్మ ద్వారా మిలనం జరిగింది. बाप आकर नई दुनिया रचते लायक बनाते. सबसे नंबर 1 कॉन्फ्रेंस ये है, इसको कुंभ का मेला कहते. కుంభ సంఘంకు కహా జాతే. బాబా వచ్చి కొత్త ప్రపంచం రచిస్తున్నారు, యోగ్యులుగా తయారు చేస్తున్నారు. నంబర్ 1 మేళనము బాబాతో జరిగింది, కుంభ మేళ అంటారు దీన్ని. సంగమయుగంలో కుంభమేళా ఇది. ये संगम का मेला फर्स्ट क्लास कॉन्फ्रेंस है, जबकि आत्माओं से परमात्मा कर मिलते हैं. ఈ సంగమయుగము ఫస్ట్ క్లాస్ అయిన మిలనం ఆత్మలకు పరమాత్మతో జరుగుతుంది. సెకండ్ में जीवन मुक्ति मिलती है. ఈ ఆత్మ పరమాత్మ మేళా జరగగానే సెకండ్ లో జీవన్ ముక్తి దొరుకుతుంది. इसके बाद फिर कोई कॉन्फ्रेंस यज्ञ तप आदि कुछ होते नहीं, सब बंद हो जाते. ఈ మిలనం కంప్లీట్ అయ్యాక ఏ యజ్ఞాలు తపస్సులు కాన్ఫరెన్స్లు ఇంకేమీ ఉండవు. 2 యుగాల వరకు అన్ని బంద్. హాయిగా సుఖం అనుభవిస్తుంటారు మీరు అంతే.
तुम्हारी कॉन्फरेंस कैसे नंबर 1 है आत्मा और परमात्मा की. కాబట్టి సంగమేగనంత నంబర్ 1 सम्मेलनम చేస్తున్న మన ఆత్మ परमात्मा मध्य. आत्मा जीव में प्रवेश करने से जीवात्मा बनती है. कहते मैं इनमें प्रवेश ना करूं तो अपना परिचय कैसे दूं और त्रिकालदर्शी व स्वदर्शन चक्रधारी कैसे बनाऊं. ఆత్మ జీవంలో శరీరంలో ప్రవేశించి జీవాత్మ అవుతుంది. అలాగాని నేను రాకపోతే బ్రహ్మలో ప్రవేశించకపోతే నేను ఎలా పరిచయం ఇస్తాను, త్రికాలదర్శి స్వదర్శన చక్రధారిగా మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. गीता में कृष्ण का नाम दिया है, नहीं तो चक्र की बात है नहीं. గీతలో కృష్ణుడు పేరు రాసేసారు, విష్ణుకి చక్రం చూపిస్తారు కదా, అందుకు చక్రం చూపించేస్తారు. చక్రం లేకపోతే కృష్ణుడు పట్టుకునేది లేదు కదా సత్యుగంలో. చక్రం యొక్క జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. तुमको बेट सृष्टि के आदि मदंत करा समझाते. ये कॉन्फ्रेंस कितनी फर्स्ट क्लास है. చక్రం యొక్క జ్ఞానం బాబా మనకి ఇస్తున్నారు. ఇప్పుడు సత్యుగంలో కృష్ణుడికి ఏమి ఉండదు. అది సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు చెప్తున్నారు కదా బాబా. ఇదే చక్రం, చక్రం యొక్క జ్ఞానం. ఎంత ఫస్ట్ క్లాస్ అయినా కాన్ఫరెన్స్ జరుగుతుంది బాబాతో మనకు. और जो भी कॉन्फ्रेंस करते वेस्ट ऑफ टाइम है. सबसे अच्छी कॉन्फ्रेंस ये है जीव आत्माओं और परमात्मा की. మిగిలిన సమ్మేళనాలు ఏవి చేస్తున్నారు, కాన్ఫరెన్స్ వేస్ట్ ఆఫ్ టైం, టైం వేస్ట్. అది బాబా చెప్తున్నారు ఇక్కడ. పరంపిత పరమాత్మతో మనకి పరమ ఆత్మలు పరమాత్మ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది అన్నింటికన్నా మంచి కాన్ఫరెన్స్. जीवात्मा याद करती परमात्मा को तो जरूर जीव में आएंगे ना, नहीं तो भूले कैसे. పరమాత్మను జీవాత్మ పిలుస్తున్నారు, తప్పకుండా అతడు కూడా ఒక జీవంలో శరీరంలో వస్తే కదా మాట్లాడతారు, లేకపోతే ఇలా మాట్లాడగలరు. ये कॉन्फ्रेंस सबसे अच्छी जो परमपिता परमात्मा आकर सर्व को सदगति देते हैं. पतित आत्माओं के साथ जरूर पतित पावन की कॉन्फ्रेंस होगी, तब तो पावन बनाएंगे. कितनी सहज समझने की बातें है. ఈ మిలనము అన్నింటికన్నా మంచి మిలనము. పరంపిత పరమాత్మ వచ్చి అందరికీ సద్గతి ఇస్తున్నారు. బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వచ్చి పతిత ఆత్మలతో, పతిత ఆత్మలు మనది పతిత పావనుడు బాబాతో కాన్ఫరెన్స్ సమ్మేళనం జరుగుతుంది ఇప్పుడు. అప్పుడే కదా అతడు పావనంగా తయారు చేయగలరు మనల్ని. कितनी सहज समझने की बात है. उत्तम ते उत्तम योग है आत्माओं का परमात्मा के साथ. ఇది ఉత్తమోత్తమైన యోగం. ఆత్మలో పరమాత్మతో కలుసుకునే మిలనము, యోగము. దీంతో ఆత్మలు పావనం అయిపోతున్నాయి పతిత పావనుడితో కలుసుకుని. సో भी परमात्मा को तो आकर सिखलाते मामे कम याद करो. हे जीव की आत्माओं, मुझ अपने पारलौकिक बाप के साथ योग रखो तो तुम्हारे सारे विकर्म विनाश होंगे. जबकि आत्मा ये सब परमात्मा से मिलती तो जरूर परमात्मा आकर वर्षा देंगे. బాబా పరమాత్మ స్వయంగా వచ్చి నేర్పిస్తున్నారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చెయ్యండి. పారలౌకిక తండ్రి నాతో మీ బుద్ధి యోగం జోడించుకుంటే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి అని ఆయన స్వయంగా చెప్తున్న మాటలు జీవాత్మలకి. జీవాత్మలందరూ పరమాత్మతో కలుసుకుంటున్నారు. తప్పకుండా పరమాత్మ వచ్చి వారసత్వం ఇస్తున్నారు కదా. సర్వక సద్గతి దాత, జీవన్ ముక్తి దాత. वो बाप ऐसी बातें और कोई तो सुनाते नहीं. సర్వుల సద్గతి దాత, జీవన్ ముక్తి ఇచ్చే దాత బాబా కదా. ఇలాంటి విషయాలు ఇంకెవరు వినిపించరు. तुम सुनाएंगे तो कहेंगे और तो किसी से ऐसी बातें सुनी नहीं. మీరే చెప్పగలరు ఇలాంటి మాటలు. ఆత్మ పరమాత్మ మిలనం ఎలా, ఎప్పుడు జరుగుతుంది, ప్రాప్తి ఏంటి, దానిలో మీరు చెప్తే కూడా ఏమంటారు, ఎక్కడ మేము వినలేదే ఇలాంటి మాటలు అంటారు కదా. తుమ్తో బహుత్ అచ్చా సమझाती ये बातें तो శాస్త్రం में भी नहीं. మీరు చాలా బాగా చెప్తున్నారండి, ఎక్కడ వినలేదు ఈ విషయాలు, శాస్త్రాల్లో కూడా లేవు అంటారు. परंतु शास्त्रों में कहाँ से आए. बाप कहते सेकंड में जीवन मुक्ति. शास्त्रों से क्या सीखेंगे. बाबा है कालों का काल, बच्चों को ले जाते, जरूर आएंगे तब तो पावन बनाकर ले जाएंगे. तुमको पावन बना रहे हैं. కానీ శాస్త్రాలు ఎక్కడ నుండి వస్తాయి ఈ విషయాలు. సెకండ్ లో జీవన్ ముక్తి ఇచ్చేసారు బాబా. తర్వాత ఇంకా ప్రాయలోపం అయిపోతుంది జ్ఞానం.
శాస్త్రాల నుండి నేర్చుకోవటానికి ఏముంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా కాలునికి కాలుడు మహాకాలుడై వచ్చారు, మన అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవటానికి, అందరినీ పావనంగా తయారు చేసి తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. అందుకే మీరు పావనంగా తయారవుతున్నారు కూడా. ఇప్పుడు సతీగ్నే సత్పావని జరూర్ సంగం పరాయోగా పవన్ బనాని. సతీగంలో వెళ్ళేటప్పటికి అందరూ పావనంగా ఉంటారు. ఇప్పుడు అవుతూ ఉన్నాము, అక్కడ అందరూ పావనంగా ఉంటారు. అంటే తప్పకుండా సంగమీగలో వచ్చి ఉంటారు కదా పావనంగా తయారు చేయటానికి బాబా. अब तुम बच्चे जानते ये कल्प का संगम है బాబా, ఏ తుమ్హారా కమ్యూనియన్ అప్నే సాత్ కరాతే. ఇది కల్పం యొక్క సంగమీగంలో బాబా తనతో మన సంబంధం జోడించటానికి, మిలనం చేసుకోవటానికి వచ్చారు. అందుకే ఇది సంగమము అన్నాం, సంగమయుగం. कहते मैं साधारण ब्रह्मा तन में आया हूँ, ये दादा कोई ब्रह्मा नहीं था, भले असल ब्राह्मण थे, परंतु वो छोड़ दिया. బాబా చెప్తున్నా నేను సాధారణ బ్రహ్మతనంలో వచ్చానని శివ బాబా చెప్తున్నారు. ఈ దాదా అంటే ఈ బ్రహ్మ, ఈ బ్రహ్మ బ్రహ్మ కాదు. ఈ ముందు శివ బాబా రాకముందు ఈయన ఏం పేరు ఉండేది? దాదా లేఖరాజ్. బ్రహ్మ కాదు అప్పుడు ఆయన, శివ బాబా రాకముందు దాదా లేఖరాజ్. కానీ సత్యమైన బ్రాహ్మణుడిగా ఉండేవారు, వైష్ణవులు కదా బ్రహ్మ బాబా లౌకికంలో. అసలైన బ్రాహ్మణుడిగా ఉండేవారు, పక్కా వైష్ణవుడు. కానీ అదంతా వదిలేసారు శివబాబా వచ్చాక, లౌకికాన్ని అంతా. జన్మే ఇంకా అది నాది కాదు అన్నట్టు మారిపోయారు కదా, బ్రహ్మ అయిపోయారు. अब ब्रह्मा द्वारा रचना रचनी है तो ब्रह्मा चाहिए. खुद कहते हैं मैं ब्रह्मा के तन में आता, ब्रह्मा ద్వారానే రచన చేయాలి కాబట్టి బ్రహ్మ కావాలి నాకు. స్వయం శివ బాబా చెప్తున్నారు బ్రహ్మ తనంలోనే నేను వస్తున్నాను. नंबर 1 पावन, सो ही नंबर 1 पति 84 जन्म पूरे किए तो पावन बनेगा ना. फिर फरिश्ता बनते तत्व ब्राह्मण, सो देवता बनेंगे. जिसका जैसी पुरुषा चलता वो जास्ती ऊंच पद पाएंगे. బాబా చెప్తున్నారు నంబర్ 1 పావనంగా ఉండే ఈ బ్రహ్మ ఎప్పుడు విష్ణు కృష్ణుడిగా ఉన్నారు కదా అప్పుడు, అత్తడే నంబర్ 1 పతితం అయిపోయారు. 84 జన్మలు పూర్తి చేసుకొని లాస్ట్ లో పతితం అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు శివ బాబా వచ్చాక పావనంగా తారే పరిస్థితి అయిపోయారు కదా. తత్వం మీరు కూడా అంతే, మీరు కూడా పావనం అయిపోతే ఏమవ్వాలి? పరిస్థితి నుండి దేవతగా తారవుతాం. మళ్ళీ మనం బ్రహ్మ నారాయణుడు అయితే బ్రాహ్మణులు దేవతలు అవుతున్నాము. అయితే ఇందులో ఎవరు ఎక్కువ మంచి పురుషార్థం చేసుకుంటే వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. तुम सब कल्याणकारी हो, ना सिर्फ एक बाबा थोड़ी ही करते हैं, खुदाई की मददगार तो बहुत चाहिए ना. तुम ऑन गॉड फादरली सर्विस पर हो. अंग्रेजी अक्षर बहुत अच्छा है. బాబా చెప్తున్నారు మీరందరూ కళ్యాణకారి అయి ఉన్నారు ఇప్పుడు. లేదా శివ బాబా శివుడు అంటే కళ్యాణకారుడు, అతరొక్కడే కళ్యాణకారి అంటారా? లేదు. ఎందుకంటే ఈశ్వరీయ సేవాదారులు చాలా మంది కావాలి నాకు అంటున్నారు బాబా. అప్పుడే విశ్వ కళ్యాణం నేను చేయగలను అని చెప్తున్నారు శివ బాబా. అందుకే కదా ఎంత ప్రయత్నించిన శివుడితో కాకపోతే అప్పుడు పార్వతీదేవిని జోడీగా తయారు చేయటానికి బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ దేవతలు చాలా ప్రయత్నించి పార్వతీ శివుడు సంబంధం ఏర్పరిచారని కథల్లో చెప్తారనమాట. ఆ పార్వతి ఎప్పుడైతే తోడయిందో అప్పుడు శివుడి యొక్క విశ్వ కళ్యాణ కార్యం తీవ్రమైంది. రాక్షసుల సంహరణ కూడా చేయగలిగారు. అలా ఏంటంటే బాబాకు మన తోడు కావాలి, విశ్వ కళ్యాణకారి మీరు కూడా అయ్యారు. మీరందరూ కలిస్తేనే నేను చేయగలను విశ్వ కళ్యాణము అంటారు బాబా. అందుకే మనం ఏమనుకోవాలి? విశ్వ కళ్యాణకారి ఒక స్వమానం పెట్టుకుని మాస్టర్ విశ్వ కళ్యాణకారి నేను, ఇంకా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. నేను ఐ మీన్ ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్, నేను గాడ్ ఫాదర్లీ సర్వీస్లో ఉన్నాను. ఇంగ్లీష్ మాటలు కొన్ని బాబాకి ఇలాంటివి నచ్చుతాయంట. वो बल हेवन में जाते नहीं गाते हैं ना, स्थापन करता हेवनली गॉड फादर है. मुसलमान बहिस कहते खुद बहिस में जाते थोड़े, ये तो बुद्धि की बात. इतर ధర్మాల వాళ్ళు హెవెన్ అని బహిస్ అని జన్నత్ అని వాళ్ళ ధర్మాలలో మహిమ చేస్తారు. మళ్ళీ వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళరు, కానీ స్వర్గ రచయిత పరమాత్మ అని అందరూ చెప్పారు అన్ని ధర్మాల వాళ్ళు.
అంటే బుద్ధితో అర్థమయ్యే విషయం కదా ఇది. స్వర్గ భారత అవి నరకే, బుద్ధితో వాళ్ళకి అర్థమవుతుంది భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది అని. అన్ని ధర్మాల వాళ్ళు చెప్పేది ఇది. హెవెన్ స్థాపన करने वाले बाप के सिवाय कोई हो ना सके. స్వర్గ స్థాపన చేసేవారు బాబా తప్ప ఇంకెవరు కాలేరు. హెల్ కా అంత్ ఆయే తప్ తో ఫిర్ బాప్ ఆకర్ హెవెన్ మే లే జావే. నరకం యొక్క ఆఖరి సమయం రావాలి, అప్పుడే బాబా వచ్చి నరకం పూర్తయిపోతుంది అనేటప్పుడు వస్తారు, స్వర్గంలోకి మనల్ని తీసుకుని వెళ్తారు. హెల్ మే హీ బాప్ కో ఆనా పడితే హెవెన్ కా మాలిక్ బనానే. కానీ ఎక్కడ రావాలి అతడు? నరకము పూర్తయిపోయే టైంకి ఉంది దగ్గరలో అన్నప్పుడు నరకంలోనే వస్తారు, అంతేకాని స్వర్గంలో రావడానికి అవ్వదు. నరకంలో వచ్చి నరకం ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు, పూర్తయిపోతుంది అన్నప్పుడు మన అందరినీ స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. అభి తుమ్ దోజక్ और బహిష్ के बीच में बैठे और तो सभी है ही दोजक में. ఇప్పుడు మీరు మధ్యలో కూర్చున్నారు, అటు నరకం ఉంది వెనుకత్తల వైపు, ముందుకి స్వర్గం ఉంది, మీరు మధ్యలో ఉన్నారు బ్రిడ్జ్ మీద. సంగమయుగం అంటే బ్రిడ్జ్, నరకానికి స్వర్గానికి మధ్య వంతెన మీద నిలబడ్డారు మీరు అంటున్నారు బాబా. మిగిలిన మనుషులు నరకంలోనే ఉన్నారు, ఇంకా వంతెన మీదకి రాలేదు వాళ్ళు. सिर्फ तुम बच्चे ही अपने पुरुषार्थ से बहिष्ठ में जाते, इसलिए तुमको बहुत खुशी होनी चाहिए. పిల్లలైన మీరే పురుషార్థం చేసి ఆ వైకుంఠానికి స్వర్గానికి మాలికలు అవుతున్నారు, మీకైతే ఇప్పుడు చాలా ఖుషి ఉండాలి అంటున్నారు బాబా. నరకాన్ని క్రాస్ చేసేసాం, స్వర్గం వైపు వెళ్ళడానికి పురుషార్థంలో ఉన్నాం, బాబా మా ఎదురుగా ఉన్నారు, క్షణము తోడిచ్చి డైరెక్షన్ ఇచ్చి తీసుకుని వెళ్తున్నారు, ఖుషి ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी नदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, एक बाप से ही सच्चा कम्युनियन योग रखना है. ఒక బాబాతోనే సత్యమైన సంబంధం యోగం జోడించుకోవాలి. బాప్ से ही दिल की वार्तालाप करनी है. బాబాతోనే మీ హృదయం నుండి, బాబాతోనే మీ హృదయం యొక్క వార్తాలాపన చేస్తూ ఉండాలి. మీ హృదయంలో ఉన్న మాటలన్నీ బాబాతోనే మాట్లాడుకుంటూ ఉండాలి. बाप के सामने ही अपनी बात रखनी, किसी देहदारी के सामने नहीं. బాబా ఎదురుగానే మీ మాటలన్నీ ఉంచాలి, ఏ దేహదారి ఎదురుగా కాదు. खुदाई खिदमतगार बन सबको बहिष्ठ में चलने का रास्ता बताना है. ఈశ్వరీయ సేవాదారులుగా తయారయ్యి అందరికీ స్వర్గంలోకి వెళ్ళడానికి మార్గం చూపించాలి మనము. సబ్కా కళ్యాణకారి బన్నా హై, అందరి పట్ల కళ్యాణకారిగా తయారు కావాలి మనం. వరదాన్, ఈ రోజు మొదటి నుండి వరదానం. ब्राह्मण जीवन में सदा सुख देने और लेने वाले అతీంద్రియ సుఖ అధికారి భవ. బ్రాహ్మణ జీవితంలో సదా సుఖము ఇచ్చే మరియు సుఖము తీసుకునేటటువంటి అతీంద్రియ సుఖానికి అధికారిగా కండి. బ్రాహ్మణ జీవితంలో సదా సుఖం ఇచ్చేటటువంటి మరియు సుఖము తీసుకునేటటువంటి అతీంద్రియ సుఖానికి అధికారిగా కండి. जो अतीन्द्रिय सुख के अधिकारी है वे सदा बाप के साथ सुखों के झूले में झूलते हैं. ఎవరైతే అతీంద్రియ సుఖానికి అధికారిగా ఉంటారో వాళ్ళు సదా బాబా తోడులో సుఖం యొక్క ఊయల్లో ఊగుతూ ఉంటారు. उन्हें कभी ये संकल्प नहीं आ सकता कि फलाने ने मुझे बहुत दुख दिया, వాళ్ళకి ఎప్పుడు ఇది సంకల్పం కూడా రాదు ఫలానా వాళ్ళు నాకు చాలా దుఃఖం ఇచ్చారు అనే ఫీలింగ్ లో కూడా ఎప్పుడు రారు. ఉన్కా వాయిదా హై నా దుఃఖ దేంగే నా దుఃఖ లేంగే. వాళ్ళ వాగ్దానం ఏంటంటే దుఃఖం ఇవ్వను, దుఃఖం తీసుకోను అనే ప్రతిజ్ఞపై నిలబడతారు వాళ్ళు. దుఃఖం ఇవ్వను, దుఃఖం తీసుకోను. అగర్ కోయి జబర్దస్తి भी दे तो भी उसे धारण नहीं करते. ఈ ప్రతిజ్ఞ తీసుకొని ఉండడం వలన, దుఃఖం తీసుకొని కూడా, ఇవ్వను తీసుకొని కూడా అని ప్రతిజ్ఞ పైన ఉండడం వలన, ఒకవేళ ఏదైనా జబర్దస్తిగా మనకి దుఃఖం ఇస్తున్నారు అనుకోండి, అయినా కూడా దాన్ని వాళ్ళు
ధారణ చేయరు, స్వీకరించరు. బ్రాహ్మణాత్మ సదా సుఖి. ఎందుకంటే బ్రాహ్మణాత్మ అంటేనే సదా సుఖిగా ఉండడం, సుఖిగా ఉండేవారు. బ్రాహ్మణం का काम ये सुख देना और सुख लेना. బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఏంటి? సుఖం ఇవ్వడం మరియు సుఖం తీసుకోవడం. మనం కష్టపడాలి, సుఖం ఇవ్వాలి, ఇతరులకు సుఖం ఇవ్వడానికి కష్టపడాలి. అంతేగాని సుఖం తీసుకోవడం అంటే ఆరాం పసందిగా కూర్చోవడం కాదు. మనం కష్టపడడం ద్వారా అనేక మందికి సుఖం దొరుకుతుందంటే మనం కష్టపడాలి. కానీ ఎవరైనా మనకు కష్టం ఇస్తే, దుఃఖం ఇస్తే, మనకు ఇన్సల్ట్ చేస్తే, మనకు ఏదైనా ఏ రకంగా అయినా కానీ దాన్ని మనం పట్టించుకోకూడదు, పక్కన పెట్టేసి మనం మాత్రం వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు, మనం పొగుడదాం. వాళ్ళు మనకి ప్రేమ ఇవ్వలేదు, మనం ప్రేమ ఇద్దాం. వాళ్ళు మనల్ని అన్ట్రాన్వల్గా చూస్తారు, మనము దగ్గర అవుదాము, మనము ప్రేమతో ఉందాము. అలా అప్పుడు ఏమైంది? వాళ్ళు ఇచ్చిన దుఃఖాన్ని మనం తీసుకోలేదు అని మీనింగ్ అన్నమాట కదా. వే సదా సుఖమయ సంసార మే रहने वाले సుఖ స్వరూపాత్మ హోంగే. వాళ్ళు సదా సుఖమయ సంసారంలో ఉండే సుఖ స్వరూపాత్మ అయిపోతారు అలా నడవడం వలన. కాబట్టి అతీంద్రియ సుఖాన్ని ముందు అనుభవించండి బాబాతో కలిసి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ లక్షణం మనది బయటకు, బాబాతోనే ఎప్పుడు అతీంద్రియ సుఖంలో అనుభూతులు ఎక్కువగా ఉండే వాళ్ళది అవుట్పుట్ బయటకి ఏం కనిపిస్తుంది? సుఖం ఇవ్వడం, సుఖం తీసుకోవడం అనే లక్షణం సహజంగా వచ్చేస్తుంది అన్నమాట. దుఃఖాల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదు. స్లోగన్ నమ్రపనతో లోగు నమన్ కర్తే సహయోగ్ దేంగే. నమ్రతగా తయారైనట్లయితే మీరు మానవులందరూ కూడా మీకు నమస్కరిస్తూ సహయోగం చేస్తారు. నమ్రతగా తయారైనట్లయితే మానవులు నమస్కరిస్తూ మీకు సహయోగం చేస్తారు. అచ్చా, ఈరోజు బాబా మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారు? ఆత్మ పరమాత్మ యొక్క సమ్మేళనం జరిగేది సంగమయుగంలోనే. దీని ద్వారా ముక్తి ప్రాప్తి, అందరికీ మనకి జీవన్ ముక్తి ప్రాప్తి దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు బాబా. ఇంకా మీరు ఎంత సౌభాగ్యశాలి అయ్యారు. మిగిలిన వాళ్ళని కూడా బాబా పిల్లలుగా చేసి సౌభాగ్యశాలిగా చేసి సేవ చేయాలి, స్వర్గానికి మార్గం చూపించాలి. ఒక బాబాతోనే మీ కమ్యూనియన్, మీ సంబంధం పెట్టుకోవాలి. బాబాతోనే వార్తాలాపన చేసుకుంటూ ఉండాలి ప్రతి సమయంలోని. దీంతోనే మీరు నిరోగి అవుతారు, ఆయుష్ పెరుగుతుంది, అంతిమతి సుగతి అవుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. నిన్న సాయంత్రం ఒక చోట క్లాస్కి వెళ్ళాం కదా, రామ్ శ్లోక్ ఇదే పాయింట్ చెప్పారు. బాబాతో కమ్యూనియన్ అంటే అది వేరే టాపిక్ చెప్పారు. అందులో ఒక పాయింట్ నేను తీసుకొని చెప్తున్నాను. ఏంటంటే ఎవరితోని నో కనెక్షన్, అంటే 5 పాయింట్స్ చెప్పారు. నో కంపారిజన్, నో కాంపిటీషన్, నో కామెంట్స్, నో కరెక్షన్, నో కనెక్షన్. ఎవరితోని ఐదోది అందులో ఎవరితో సంబంధం మీరు అటాచ్ అవ్వకండి ఎవరితోని. మీ ఫోన్ ఎవరితోని బిజీగా ఉంచుకుంటే, ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ మీకు ఫోన్ చేస్తే అప్పుడు మీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది కదా, బిజీ 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 అని. ఆర్డినరీ మనుషులతో, ఆర్డినరీ వస్తువులు పదార్థాల మీద మీరు ఎంగేజ్ అయితే, కనెక్షన్ అక్కడ ఉంటే, బాబా మీకు కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మీదేమొస్తుంది? బిజీ 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 అని వస్తుంది. అందుకే నో కనెక్షన్. అందరిలో ఉండాలి, మనం తిరగాలి, మన పనులు మనం చేయాలి. కానీ బుద్ధి యొక్క సంబంధం ఎంతవరకు అవసరం అది అయిపోయింది, డిటాచ్, బాబా వైపే కనెక్షన్ మంది ఎప్పుడు కూడా శివ్ బాబాతో. అలా ఉండాలి. అంటే దుఃఖాల యొక్క ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే, మనం దుఃఖి కాకుండా ఉండాలంటే ఈ 5 ఆచరించండి అని చెప్పారనమాట అన్ని క్లాస్లో. అందులో ఇదొక పాయింట్. బాబా ఈరోజు కమ్యూనియన్ కనెక్షన్ చెప్తుంటే ఇది గుర్తొచ్చింది నాకు. దీన్నే శాస్త్రాల్లో ఆత్మ పరమాత్మల సుందర మిలనం అని రాశారు. వాళ్ళు కేవలం మహిమ చేస్తారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం ఆ సుందర మిలనం అనుభవం చేస్తున్నాము అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.
सागर की लहरों में मन मेरा लहराए, सुख सागर की लहरों में मन मेरा लहराए। देह की दुनिया जग से दूर देह की दुनिया जग से दूर मन मेरा खो जाए, मन मेरा खो जाए। सुख सागर की लहरों में मन मेरा लहराए। जिसकी बाहों में आनंद का रंग है, उनकी खुशबू सांसों के संग संग है। वो ऐसा अनोखा जादूगर, उनकी जादू दिल पे निरंतर। मिली खुशियाँ मिली खुशियाँ खजाना जो पाए, सुख सागर की लहरों में मन मेरा लहराए।